హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఎస్ షాపింగ్ బ్లాగ్స్. ఇవాళ నేను మీకు వచ్చేసరికి 2 లంగావనీలు చూపిస్తున్నానండి. ఈ 2 లంగావనీలు అండ్ శారీ ఒకటి చూపిస్తున్నాను. ఇవి క్రాప్ టాప్స్ కాదు, లంగావనీలే. క్రాప్ టాప్స్ అయితే మనకి బ్లౌజెస్ ఆల్రెడీ స్టిచ్ చేసి వస్తాయి. ఇవి మనం స్టిచ్ చేయించుకోవాలి బ్లౌజెస్ కాబట్టి ఇవి లంగావనీలే తీసుకున్నాను. అండ్ వీటి మీద బ్లౌజెస్ నేను ఎలా స్టిచ్ చేయించాను ఏంటి అవి కూడా చూపిస్తాను. లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇది వచ్చేసరికి శారీ అండి. శారీ మనకి డార్క్ పీచ్ కలర్లో తీసుకున్నాను. నార్మల్గా పట్టు శారీస్ అంటే మనకి ఫ్లవర్స్ వస్తాయి, లేదా ఎలిఫెంట్స్ కానీ బర్డ్స్ కానీ అలా వస్తాయి. ఈ పట్టు శారీకి వచ్చేసరికి ఏంటంటే మొత్తం లీవ్సే వచ్చాయండి. అండ్ ఇలా ఒకటి గోల్డ్ లీవ్స్తో, ఒకటి ఇలా మనకి కలర్ ఏంటంటే ఎమరాల్డ్ పచ్చ అంటారు కదా, ఆ కలర్తో వచ్చాయి. ఇవంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా లీవ్స్తోనే వస్తుంది. ఇలా మనకి కింద ఇలా బిగ్ బార్డర్ ఉంటుంది కింద వైపు. ఇంకా ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా లీవ్స్తో ఇలా మనకి డార్క్ పీచ్ కలరే ఉంటుంది. పై వైపు వచ్చేసరికి ఇలా స్మాల్ బార్డర్ ఒకటి వస్తుంది. అండ్ ఇప్పుడు దీని పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా గ్రాండ్గా వచ్చిందండి. ఇలా పెద్ద ఒకటి ఫ్లవర్స్తో వచ్చింది పళ్ళు వచ్చేసరికి. ఇలా ఇది లోపల కట్టు చెంగు కాడకు వచ్చేసరికి ఇలా. అండ్ దీని మీద బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇదే వచ్చిందండి. సేమ్ ఇలా పైన చిన్న బోర్డర్, కింద మనకి ఇలా పెద్ద బోర్డర్తోనే పళ్ళు వచ్చేసింది. కానీ నేను అది కుట్టించలేదు. నేను నార్మల్గా హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని నేను విడిగా మగ్గం వర్క్ వేసి స్టిచ్ చేయించాను. అండ్ దీనికి వచ్చేసరికి లాస్ట్ మినిట్ ప్లాన్ అండి ఇది. ఇలా వేస్తే బాగుంటుంది కదా, కానీ వేసే టైం లేదు. ఫంక్షన్ వచ్చేసరికి ఈవినింగ్ 7కి. ఈ శారీ చేతికి వచ్చి స్టిచ్చింగ్స్ అంతా ఇవన్నీ చేతికి వచ్చేసరికి మాకు 5 అయింది. ఇంకా నేనే ఇలా కరెక్ట్గా సేమ్ థ్రెడ్ కూడా లేదండి. ఓకే, పళ్ళు బ్యాక్ సైడ్ ఉంటుంది, కింద ఉంటుంది కదా కనిపించదులే అని ఇలా నావీ బ్లూ కలర్ థ్రెడ్తో నేను వీటిని ఇలా ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి రెడీమేడ్లో తీసుకొచ్చి ఇలా స్టిచ్ చేయించి నేనే కుట్టాను సూదితో. ఆల్ ఓవర్ శారీ అంతా ఇంక ఇలానే ఉంటుంది. ఇప్పుడు దీని మీద బ్లౌజ్ చూపిస్తాను. నేనైతే శారీ అయితే ఏం ఓపెన్ చేయట్లేదండి. మళ్ళీ ఇది నేను పింట్రెస్ట్లో చూశాను, చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది. ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి. నెక్ అంతా ఇక్కడ మనకి నెట్ ఇస్తాడు, అది ట్రాన్స్పరెంట్ అంటే డబల్ 4 చాలా థిక్గా వేశారు నెట్ కూడా. ఇలా నేను వచ్చేసరికి ఈ డిజైన్ని పింట్రెస్ట్లోనే చూశానండి. ఇలా ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఓన్లీ ఈ నెక్ వరకు పింట్రెస్ట్లో చూశానండి. ఈ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది, నేను చూసింది పింట్రెస్ట్లో. ఈ బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసింది కింద. కానీ నేను ఇక్కడ వద్దు, మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ కింద వైపు వేసేస్తే, కాబట్టి ఇక్కడ వద్దు, నాకు ఆ బార్డర్ ఇక్కడ వేసేయండి అని చెప్పాను. కాబట్టి వాళ్ళు కూడా అలాగే వేసేసారు. కానీ హ్యాండ్స్ అయితే చూపిస్తాను. నాకు హ్యాండ్స్ అయితే ఇలా రాలేదండి. అండ్ నేను పింట్రెస్ట్లో చూసిన దాంట్లో కూడా ఇవి లేవు. ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, ఈ హ్యాంగింగ్స్ లేవు. హ్యాండ్స్ కూడా ఇలా రాలేదు, జస్ట్ సింపుల్గా వచ్చేసాయి. అక్కడక్కడ బుటీస్ వచ్చేసాయి. నేను ఇవి స్టిచ్చింగ్కి ఇవ్వటానికి వెళ్ళిన ఆ టైంలో మామూలుగా ఇలా రౌండ్ నెక్ పెట్టేసి, రౌండ్ నెక్కి మగ్గం వర్క్ చేసేసి హ్యాండ్స్ ఈ మోడల్ పెట్టేశారు. ఇక్కడ కూడా సేమ్ ఇలా మనకి నెట్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా పెట్టారు. ఇలా హ్యాంగింగ్స్ ఇలా ఉన్నాయి. నాకు అది నచ్చేసి నేనేం చేశానంటే, ఇది నెట్కి ఇక్కడ ఓపెన్ పెట్టాం కాబట్టి మనకి ఇలా నెట్ వేసి సేమ్ ఇక్కడ కూడా అలాగే
పెట్టేసేయండి 2 హ్యాండ్స్కి అని చెప్పేసి 2 హ్యాండ్స్కి సేమ్ అలా పెట్టేసేయండి అని చెప్పేసి ఇది అక్కడ ఉన్న డిజైన్ని నేను పెట్టించుకున్నాను. ఈ హ్యాంగింగ్స్ కూడా వాళ్ళు అక్కడ నేను వెళ్ళిన టయానికి వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టిన దానికి ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయి కాబట్టి అవే ఇక్కడ మనకి నెక్ దగ్గర కూడా వేసేసారు. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా మనకి ఫ్రంట్ ఓపెనే ఉంటుంది కానీ ఫ్రిన్స్ కట్ పెట్టేసాను. ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టించేసాను. ఫ్రంట్ కూడా మనకి ఇక్కడ వర్క్ ఇలా ఉంటుంది. ఇదంతా కట్ వర్కే చేయించానండి. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఇలా ఇది శారీ అండ్ విత్ బ్లౌజ్ వచ్చేసరికి శారీ మీద బ్లౌజ్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం లెహంగా ఓని చూద్దాం. ఫస్ట్ లంగా ఓని అయితే ఇదండి. ఇది మనకి గ్రీన్ కలర్, ఇది మీకు కనిపిస్తున్నట్టుంది. ఇదంతా గ్రీను, ఈ కలర్ వస్తుంది బేసిక్గా. అంతా ఇలా ఉంటుంది. దాని మీద సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ఇదంతా మొత్తం ఇలా ఉంటుంది. బేసిక్గా కింద వచ్చేసరికి మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇలా డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది. పెద్ద సైజు బార్డర్ ఉంటుంది. లెహంగా వచ్చేసరికి ఇది. ఫొటోస్ ఏమన్నా సైడ్ యాడ్ చేస్తానులేండి ఉంటే, మేబీ. అంటే మేము మొబైల్లో అయితే ఏం తీయలేదు. ఇంకా ఫొటోస్ అయితే మాకు చేతికి కూడా రాలేదు కాబట్టి ఇది బేసిక్గా లెహంగా అయితే ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి జస్ట్ సింపులేనండి, బ్యాక్ ఓపెన్ పెట్టించేసాను. అండ్ ఇది ఫంక్షను రేపనంగా ఇవాళ తీసుకొచ్చింది. అంటే మన వేరే వాళ్ళు తీసుకొచ్చారులేండి, మాడపడుచు వాళ్ళు. ఇది వేస్తే కూడా చాలా లుక్ వచ్చింది. ఇలా జస్ట్ బ్యాక్ ఓపెన్ పెట్టేసాము. ఫ్రంట్ ఇలా. దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి ఇంకా సింపుల్గా, అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చింది కాబట్టి మనం వర్క్ కానీ ఏమైనా డిఫరెంట్గా పెట్టించుకోవటానికి కూడా ఏం లేదు కాబట్టి నేను హ్యాండ్స్ వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ పెట్టేసేయమన్నాను. ఇలా ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇచ్చేసేసాను. ఇది దీనికి ఓని వచ్చేసరికి ఇలా సేమ్ ఇక్కడ మనకి బార్డర్లో బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ పాచి గ్రీన్ వచ్చింది కదా, అదే సేమ్ అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చేసాయి. ఇటు సైడ్ ఇలా కట్ వర్క్ ఇలా వచ్చేసింది. సో ఇది ఒక లంగా ఓని అయితే ఇది. మీకు ఏదైనా సైడ్ డిస్టర్బెన్స్గా ఉంటే ఇంక్లూడ్ చేసేయండి ప్లీజ్. దీనికి కూడా హ్యాంగింగ్స్ నేను తీసుకొని వచ్చాను. అంటే బయట ఆ రోజు వెళ్ళి తీసుకొని వచ్చి ఇవన్నీ పెట్టేసినవి. మనం ఇలా వైటే తీసుకొచ్చాను, సిల్వర్ కలరు. ఇందాక చెప్పాను కదా మీకు శారీలో బ్లౌజ్ వచ్చిందని, అది ఇదేనండి. ఇంకా దీన్ని స్టిచ్ చేయించలేదు. ఇది నేను స్టిచ్ చేయించుకోవాలి. 2 బిగ్ సైజు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ లంగా ఓని, దీని మీదకి బ్యాంగిల్స్ తీసుకొచ్చాము. కానీ అవి తీసి ఆల్రెడీ ఇది లాస్ట్ వేసానులేండి. ఫస్ట్ ఒక లంగా ఓని వేసాను, తర్వాత శారీ ఇది లాస్ట్ వేసాను. వాటి మీదకి వేసిన బ్యాంగిల్స్ ఉంచేసాను. దీని మీదకి తెచ్చిన బ్యాంగిల్స్ ఇవి కొన్ని ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. అలాగే నేను వీటికి ఇలా వచ్చే బ్యాగ్స్ వచ్చాయండి, ఈ బ్యాగ్స్లోనే పెట్టేశాను. అండ్ దీని పేరు దీనికి ఇలాగ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇది కూడా ఇలా బ్యాగ్స్లోనే పెట్టేసి ఉంచేసాను. సో దట్ మనకి పాడవవు. ఇంత హెవీగా ఇంత ఫోల్డింగ్ పెద్దగా ఉన్నాయి కాబట్టి మనకి ఈ ప్యాకింగ్లో అయితేనే కరెక్ట్గా ఫిక్స్ అవుతాయి కాబట్టి నేను వీటిలోనే పెట్టేశాను. నేను ఫస్ట్ వేసిన లెహంగా అయితే ఇదండి. ఇది అంతా మనకి బ్యూటిఫుల్గా ఇలా మొత్తం ఆల్ ఓవర్ మనకి లెహంగా అంతా ఇలా వర్క్ వస్తుంది. కింద కూడా ఇలా హెవీగా వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ బార్డర్ వస్తుంది. విత్ మన క్యాన్తో వస్తుంది. చాలా హెవీగా ఉంటుంది.
అండ్ ప్రైజెస్ చెప్పలేదు కదా, ఇది వచ్చేసరికి 7000 పడిందండి. గ్రాండ్గా ఉంటుంది. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజ్కి వర్క్ వచ్చేసిందండి ఆల్రెడీ. ఇలా బ్లౌజ్కి వర్క్ వచ్చేసింది కాబట్టి నేను వెరైటీగా డిఫరెంట్గా అయితే ఏం కుట్టించలేదు. జస్ట్ ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టించేసాను. హ్యాండ్కి వచ్చేసరికి ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాను. ఇలా ఇక్కడ చిన్న పఫ్ లాగా ఇప్పించాను బ్యాక్ ఓపెన్. కాకపోతే దీనికి మైనస్ ఏంటంటే ఇదంతా గోల్డ్ కలర్ ఉంది. స్టిచ్చింగ్కి ఇచ్చిన కూడా అడావుడైందిలేండి. బేసిక్గా ఇవి థ్రెడ్స్ వైట్ వేసింది, అదొక్కటి. మిగిలిందంతా బాగానే ఉంది. అండ్ ఇక్కడ పిన్ను పెట్టాను చూడండి, ఇంతవరకు దాన్ని తీయలేదు. ఇక్కడ బేసిక్గా ఏమైందంటే చిన్న మెడవటాన ఇక్కడ ఇలా వస్తుంది కాబట్టి నేను దాన్ని ఇట్లా సైడ్కి ఇలా లాగేసి ఇక్కడ పిన్ను పెట్టేశాను. అది కవర్ అయిపోయింది. ఇలా బ్లౌజ్ అయితే. అండ్ దీనికి హిప్ మనకి ఇలా హిప్ బెల్ట్ లాగా ఇలా వచ్చేసింది సేమ్ కలర్తో. మనకి దీని మీదకి నెట్టు ఓని వచ్చేసిందండి. ఇలా బార్డర్ ఇచ్చాడు. వెయిట్ అయితే చాలానే ఉందండి. ఇది చాలా వెయిట్ ఉంది. అక్కడక్కడ ఇలా బుట్టీస్ ఇచ్చాడు. మొత్తం సేమ్ కలర్, సేమ్ కాంట్రాస్ట్లోనే ఉంటుంది. కాంట్రాస్ట్ ఏమి ఉండకుండా సేమ్ ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ వీడియో కూడా నేను తొందరగానే పోస్ట్ చేస్తాను. కొంచెం డిలే అవుతుంది. ప్లీజ్ లైక్.